కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా విమర్శలు గుప్పించారు. డీఎస్వీ పేరుతో భారీ స్కామ్ కు తెరలేపిందని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. మరొక కొత్త స్కామ్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క ఆశల మీద నీళ్లు జల్లేనట్టుగా అత్యంత మోసపూరితంగా ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 99-2004లో పనిచేసినటువంటి సందర్భంలోని డిఎస్సి పరీక్ష రాసినటువంటి వాళ్ళని మోసం చేసినటువంటి కార్యక్రమం చేశారు. 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి సమయంలో కూడా డిఎస్సి అభ్యర్థుల్ని మోసం చేసినటువంటి కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఈవేళ తన సుపుత్రుడినే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మంత్రిగా పెట్టి మరొక పెద్ద స్కామ్కి దారి తీశారనేటువంటి విధానంలో స్పష్టంగా కనిపిస్తాం. చాలా స్పష్టంగా ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఎవరెవరైతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఎగ్జామ్ నిర్వహణలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే డిఎస్సి అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇందులో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికినే ఎన్నికల స్టంట్ కోసం అని చెప్పి ప్రకటనలు చేయడం, నిరుద్యోగుల నోట్లో